సిటీలో ఏం లేదు 4 ఏళ్ళు ఉండంగానే ఆటో వాళ్ళ సర్లే అని చెప్పేసి అంటము, మీరు రెంట్లు కట్టుకోలేరేమో అని చెప్పటము. ఇంకా అలా 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 అంటుండేసరికి ఇంకా 1 ఇయర్కి ఒకసారి ఇల్లు మారాల్సి వస్తుంది. మేము అయోధ్యనగర్కి వచ్చి 20 సంవత్సరాలు అయింది. ఇక దాదాపు ఒక 5-6 ఇల్లు మారుంటాము. మాకు అదృష్టం బాగుంది సార్, మాకు కలవలేదు, రాలేదు. అసలు నిజంగా అదే కలిసి కంగారు పెడతారు చెల్లమ్మని. లెఫ్ట్ రమ్మంటాడు, నువ్వేమో రైట్ రమ్మంటావు. అందరు కలిసి లేదు సార్, నాకు అనుభవం అయింది కాబట్టి నేను మా జనరల్ గానే నేను స్లోగా తోలుతాను. ప్రెగ్నెన్సీ లేడీస్ ఎక్కినా సరే మీరు చెప్పండి అమ్మ నా ఆటో ఎక్కినప్పుడు మేము స్లోగా తీసుకెళ్తాము. సో కాబట్టి నేను తోలేదు స్లోగానే, ఇంకా ఉన్న దాంట్లో మా అమ్మాయి అనుకొని మేము జాగ్రత్తగా తీసుకెళ్తాము అని చెప్తాము. ఎక్కువ లేడీస్ ఎక్కుతారు సార్ నా ఆటో. ఇప్పుడు నువ్వు చదువుకునేది నీ భవిష్యత్తుని మార్చేస్తుంది. నీకు ఒక ఎవ్రీడే నీకు జ్ఞాపకం ఉండాల. మీ నాన్న ఆటో డ్రైవర్గా పనిచేశాడు, మీ తాత డ్రైవర్గా పనిచేశాడు, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కావాలి. కట్టిస్తా నేను కట్టిస్తానమ్మా, చేస్తాను. అప్పుడు నీకు నువ్వేదైతే అనుకుంటావో అది సాధించే అవకాశం వచ్చింది. 90,669 మందిని అర్హులుగా గుర్తించారు. వీరికి ఒక్కొక్కరికి 15,000 చొప్పున 436 కోట్లను బ్యాంకు నాన్న ఆయనకి చెప్పలా. అంటే ఇప్పుడు ఏంటంటే పేదవాడిగానే ఉండాలి.